కోల్కతాలో 1300 షాప్స్ మార్కెట్ కాలిపోయింది. కిదర్పురి అనే మార్కెట్ లో ఈ ట్రాజెడీ జరిగింది. ఆ షాప్స్ లో ఉన్న మంటల్ని కాపాడడానికి ఫైర్ టెండర్స్ వచ్చారు. నైట్ 2:30 నుంచి మార్నింగ్ 6 వరకు ట్రై చేశారు. ఎంత ట్రై చేసినా ఆ షాప్స్ ని కాపాడలేకపోయారు. అక్కడ ఉన్న లోకల్స్ చెప్పిన ప్రకారం ఈ ఫైర్ స్టార్ట్ అయిన తర్వాత 2 hours తర్వాత ఫైర్ టెండర్స్ వాళ్ళు వచ్చారు. దీని వల్ల చాలా డ్యామేజ్ జరిగింది. దీనికి గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యింది. మొత్తానికి కాలిపోయిన షాప్స్ కి 1 lakh ఇస్తామని, కొంచెం కాలిపోయిన షాప్స్ కి, కొంచెం డిస్ట్రాక్ట్ అయిన షాప్స్ కి 50,000 ఇస్తామని చెప్పారు. కానీ అక్కడ ఉన్న లోకల్స్ ట్రేడర్స్ ఏమంటున్నారంటే ఈ ఫైరింగ్ జరిగిన తర్వాత చాలా డిలే టైం తర్వాత ఫైర్ టెండర్స్ వాళ్ళు వచ్చారు. దానివల్లే మా షాప్స్ చాలా డ్యామేజ్ అయ్యాయి. వాళ్ళు డిలే చేయకుండా తొందరగా వచ్చి ఉంటే షాప్స్ కాపాడేవాళ్ళు. చాలా డ్యామేజ్ అవ్వడం కాకుండా అక్కడ ఉన్న షాప్ వాళ్ళకి అదే లైఫ్, వాళ్ళకి చాలా నష్టం వచ్చింది. దీనికి గవర్నమెంట్ హెల్ప్ చేస్తే బాగుండు. అక్కడ ఉన్న వాళ్ళు చెప్పిన ప్రకారం ఆ ఫైరింగ్ జరిగిన తర్వాత చాలా డిలే చేసి వచ్చారు. దానివల్ల షాప్స్ కూడా కాలిపోయాయి. దీనికి గవర్నమెంట్ ఒక మాట కూడా ఇచ్చింది, ఇప్పుడున్న మార్కెట్ ని, ఇప్పుడు ఏ మార్కెట్ అయితే డిస్ట్రాయ్ అయిందో ఆ మార్కెట్ ని మోడర్న్ మార్కెట్ గా చేస్తామని, దానికి ఖర్చు అంతా గవర్నమెంట్ తీసుకుంటుందని చెప్పారు. కానీ ఫైరింగ్ జరుగుతాయని 2 hours లేట్ వచ్చారు. ఇంకా మార్కెట్ ఏం కట్టిస్తారని అంటున్నారు. ఇలాంటి ఇన్సిడెంట్స్ పై క్లారిటీ రావాలంటే నువ్వు ఫాలో ఇంకా సబ్స్క్రైబ్ చేయి. అందరికి అర్థమయ్యే విధంగా నేను చెప్తా.